హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భరిస్తూ దగ్గర ఉండాలా, తెగించి దూరం అవ్వాలా అనే గందరగోళంలోనే జీవితాన్ని గడిపేసే వారెందరో. బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో. కానీ విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఈ బంధమే. అది ఎలాంటి బంధమైనా సరే. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవడమే. జీవితాంతం ప్రేమని నిలబెట్టుకోవాలనే ఆలోచన, తపన ఇద్దరి వైపు నుండి ఉంటే ఆ ప్రేమ ఎప్పటికీ విడిపోదు. ఆడుకోవడానికి లోకంలో 1,00,000 ఆటలున్నా మనుషులు ఆడుకునేది మాత్రం మనసుతో మరియు ఇంకొకరి ఫీలింగ్స్తోనే. బాగున్నాను అని చెప్పినంత తేలిగ్గా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని విషయాలు మనమే అర్థం చేసుకోవాలి. సింహంలా జీవించు, కానీ సింహాసనం కోసం ఆశించకు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అవుతుంది. ఈ ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ కోల్పోవడానికి క్షణం చాలు. రాసిన వారు తుడిపేయలేనిది, రాయించుకున్నవారు చదవలేనిది ఏదైనా ఉంది అంటే అది మన తలరాతే. ఒక ఆడపిల్ల ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. తగ్గి బ్రతకడానికి, తలదించుకుని బ్రతకడానికి చాలా తేడా ఉంది. అవసరమైనప్పుడు అందుబాటులో లేని డబ్బు, ఆకలిగా ఉన్నప్పుడు అందుబాటులో లేని ఆహారం, ఏడ్చినప్పుడు తుడవడానికి రాని చేతులు, కావాలనుకున్నప్పుడు అందని ప్రేమ, ఇవన్నీ అవసరం లేనప్పుడు లభించిన వ్యర్థమే. ఒకవేళ బంధం మనసుదైతే వదిలించుకుందామన్నా వదలదు. అదే మెదడుదైతే అతికించుకుందామనుకున్నా అతకదు. మనలో చాలామంది ఇలానే జీవిస్తూ ఉంటారు. అదుపులేని ఆలోచనలు, నిద్రలేని రాత్రులు, చెప్పుకోలేని బాధలు, మారని బ్రతుకులు. మనుషులందరూ మంచోళ్లే, కానీ మనతో వాళ్ళ అవసరాలు తీరేంత వరకు మాత్రమే. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అర్హత లేని వారికి ఎప్పుడూ నిజం చెప్పకు. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేస్తారు, అవసరాన్ని బట్టి చెడ్డోళ్ళని చేస్తారు. నిశ్శబ్దం, చీకటి, ఒంటరితనం ఈ మూడు మనిషిలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తాయి. జీవితం అద్భుతం అవుతుంది మనుషులు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు. కానీ కాస్త సమయం పడుతుంది. మనిషికి నిలకడ లేకపోతే నీ నీడ కూడా నీకు తోడు రాదు. నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారం ఉంది, ఓటమిలో ఉరుము ఉంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది, నిదానంగా ఆలోచిస్తే అన్నిటిలో అద్భుతమైన సమాధానం ఉంది. మన వెనక ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఈ మూడే కారణాలు. 1 మన స్థాయిని అందుకోలేనప్పుడు, 2 మన దగ్గర ఉన్నవి వాళ్ళ దగ్గర లేనప్పుడు, 3 మనల్ని అనుసరించాలని విఫలమైనప్పుడు. మన వెంట ఎవరో లేరని ఎవరి ప్రయాణం ఆగిపోదు. ఒకవేళ అలా ఆగిపోతే ఆ ప్రయాణానికే అర్థం ఉండదు. జీవితం నీదైనప్పుడు దానికోసం చెయ్యాల్సిన కష్టం కూడా నీదే. భయంతోనో బతిమాలుతేనో ఉండే ప్రేమలు ఎక్కువ కాలం నిలబడవు. నువ్వెన్ని సినిమాలు చూసినా తండ్రిలాంటి హీరో దొరకడు. నువ్వెన్ని గుళ్ళు తిరిగినా తల్లిలాంటి దేవత దొరకదు. చెడు చూస్తున్న వారికన్నా చెడు చూస్తూ నోరు మెదపని వాళ్ళ వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.